సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంలో విఫలమైందంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లారీల కొరత, హమాలీల కొరత అని సాకులు చెబుతున్న అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు వస్తలేవు, కాంటలు అయితే లేవు, కాంటలు అయినప్పుడు వీడతలేరు. దయచేసి నాకు సహకరించండి. 20 రోజులు ఇట్లా అయితేనే ఉన్నాయి, అది పోతలేవు, వాళ్ళు నడుస్తలేవు. మేమేం చేయాలని అంటారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు మార్కెట్ వాళ్ళు. ఇబ్బంది కాలేదు. రైతులకు 15 రోజులు ఇంతవరకు కూడా కాంట అయితే లేవు. ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఎల్లుండి రేపు ఎల్లుండి అంటున్నారు. మాకు పంట పండించినప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చాలా రైతులకు ఇబ్బంది ఉన్నది. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి రోని మళ్ళీ వర్షాలు పడుతుంటే ఉన్న ఒళ్ళు కూడా రోడ్ల పండి కొట్టుకుపోతాయి. ఈ చేసిన కష్టం కూడా రైతులు పెట్టుబడి కూడా వెళ్ళటట్టు లేదు. కానీ రైతులకు ఏదన్నా మేలు చేసి మాకు ఇవాళ రేపట్ల కాట పెడితేనే మంచిది. లేకపోతే మాత్రం మీరు కాటంటే మేమన్నా ప్రైవేట్గా నమ్ముకుంటుంది కదా. మీరు ఆపద పెట్టి మేము ఈ రేటు కొట్టమని చెప్పి తీసుకెళ్ళి రోడ్ల మీద వస్తుంది. వీడికని ముట్రాసుపల్లెకి సంగపూర్ రోడ్లకు రోడ్ల బండి ఆడే ఉన్నాయి. మార్కెట్లో బండి ఒక్క బండి కాలేదు. 3 రోజుల కొనుగోలు ఒక బండి కాలేదు. ఒక లారీ పంపిస్తే ఏమవుతుంది? రోజు 10 లారీలు పంపించిన కావు. ఎక్కడికైనా దయచేసి మీరు రైతులను ఆడుకోవాలని మేము బట్టి మాట్లాడుతున్నాం. మేము ఒడ్లు 10 రోజులు అయితే సంచులు నింపి రింగ్ రోడ్ మీద ఇప్పుడు మొత్తం మా విలేజ్ నుంచి 4000 బస్తాలు ఉన్నాయి. అవి ఇప్పుడు లారీలు లేక ఇబ్బంది పడుతున్నాము. వర్షాలు పడ్డాయి, మొన్న వర్షంలో కూడా తడిచిపోయి మళ్ళీ ఎండబోసి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ కూడా తీసినాము. అక్కడ వడ్డేపల్లి రైస్ మిల్లో తీసుకోపోతే వాళ్ళేమో వాడు లారీలు కాలు అయితే లేవు అంటున్నారు. ఇక్కడ మన వర్గల్లో పెద్ద రైస్ మిల్ పడ్డదని చెప్పేసి అక్కడ పోతే కూడా 20 రోజుల నుంచి వెళ్ళి కూడా లారీలు ఖాళీ అయితే లేవు అని చెప్పేసి మాకు ఇప్పుడు లారీలు వాళ్ళు రమ్మని మేము 4 రోజుల నుంచి తిరిగినా కానీ లారీలు వస్తలేవు. కొంచెం చాలా ఇబ్బంది ఉంది. దీన్ని దయచేసి మా యొక్క వినతిని తీసుకొని అన్ని ఏ ఊర్లో మన దాంట్లో వేసుకున్నా సరే మన ఫంక్షనాలలో కానీ లేకపోతే ఇంకా గోదాములలో కానీ చిన్న రైస్ మిల్లలో కానీ వేసి తొందరగా రైతులు ఇబ్బంది పడకుండా ఈ వర్షాలు వచ్చే సీజన్ వచ్చింది మనకు దయచేసి తీసుకోగలరని మనకు